హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి డివోషనల్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, పంచమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది, వసంత పంచమి రోజున సరస్వతీదేవికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఈ రోజున ఏ నైవేద్యం సమర్పించాలి, అలాగే వసంత పంచమి రోజున పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలి అంటే తప్పనిసరిగా ముహూర్తాన్ని చూసుకోవాలా వద్దా, అసలు ఏ వయసు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలి, ఇలాంటి అన్ని విషయాలను గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు మా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళదాము. మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమి రోజున సరస్వతీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటారు. దీనిని వసంత పంచమి, శ్రీ పంచమి, మదన పంచమి అనే పేర్లతో పిలుస్తారు. ఈ వసంత పంచమి రోజున మనము అక్షరాభ్యాసాలు, అలానే ఏదైనా మంచి శుభకార్యాలు మొదలు పెడతారు. సరస్వతీదేవి అహింసకు అధినాయక. అంటే ఈ అమ్మవారు ఎప్పుడూ కూడా తెల్లని కలువ పువ్వులో ప్రశాంతంగా కూర్చుని తన చేతిలో ఎటువంటి ఆయుధాలను పెట్టుకోదు. అమ్మవారు తన చేతిలో ఎప్పుడూ కూడా వీణను ధరించి ఉంటారు. అలాగే జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను మాత్రమే అమ్మవారు ధరించి ఉంటారు. సరస్వతీదేవి జ్ఞాన ప్రదాత. ఆ తల్లిని పూజించటం వలన మంచి జ్ఞానంతో పాటు పిల్లలకు మంచి వాక్శుద్ధి చేకూరుతుంది. ఆ రోజున పెద్దలు, పిల్లలు అందరూ కూడా తప్పనిసరిగా ఆ తల్లిని ఆరాధించాలి. ఈ రోజున చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించటం వలన అమ్మవారి అనుగ్రహం కలిగి వారికి చక్కని విద్యాబుద్ధులు, ఆలోచనా శక్తి, జ్ఞాన శక్తి కలుగుతుంది. ఆ చదువుల తల్లి అనుగ్రహం ఉంటే ఎంతటి వారికైనా కూడా అఖండ విద్యా ప్రాప్తి కలుగుతుంది. వసంత పంచమి పూర్తి పూజా విధానము అంటే పూజ ఎలా చెయ్యాలో నేను తరువాత వీడియోలో చెప్తాను. ఈ పూజా సమయం మాత్రం ఇప్పుడు తెలియజేస్తాను. ఇప్పుడు వసంత పంచమి 2024వ సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, పంచమి తిథి 13 ఫిబ్రవరి 2024 మంగళవారం రాత్రి 8:29 నుండి 14 ఫిబ్రవరి 2024 బుధవారం సాయంత్రం 6:15 వరకు ఉంటుంది. హిందూ ధర్మం ప్రకారం తెల్లవారుజామున ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని ఆ రోజుగా పరిగణిస్తారు. 14వ తేదీన పంచమి తిథి మనకు సూర్యోదయంతో ఉంది కాబట్టి 14 ఫిబ్రవరి 2024 బుధవారం రోజున వసంత పంచమి పండుగను జరుపుకోవాలి. ఈ రోజున నక్షత్రం రేవతి. సాయంత్రం 4:37 వరకు. తదుపరి అశ్విని నక్షత్రం. ఈ రోజున సరస్వతీదేవికి పూజ చేయవలసిన శుభ సమయాలు: ఉదయం 6:53 నుండి ఉదయం 7:30 లోపు సరస్వతీదేవికి పూజ చెయ్యాలి. ఆ సమయంలో వీలు కాని వారు మరలా ఉదయం 9 గంటల నుండి పగలు 11:50 లోపు ఈ పూజను చేసుకోవాలి. ఇప్పుడు అక్షరాభ్యాసం ఏ వయసు పిల్లలకు జరిపించాలి అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. అక్షరాభ్యాసం 3 సంవత్సరాల వయసు గల పిల్లల నుండి 6 సంవత్సరాల వయసు గల పిల్లలకు మధ్యలో మీరు అక్షరాభ్యాసాన్ని జరిపించవచ్చును. అలాగే ఈ వసంత పంచమి రోజున చిన్న పిల్లలకు అక్షరాభ్యాసము చేయవలసిన శుభ సమయం శాస్త్రాల ప్రకారం, పెద్దలు చెప్పిన ప్రకారం చూసుకున్నట్లయితే ఈ వసంత పంచమి రోజున, అలాగే దసరా శరన్నవరాత్రులలో వచ్చే మూలా నక్షత్రం రోజున కానీ ఎవరైతే వారి వారి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటున్నారో వారు ఎటువంటి ముహూర్తంతో కానీ, వజ్రంతో కానీ, రాహుకాలంతో కానీ, యమగండంతో కానీ, దుర్ముహూర్తంతో కానీ ఇలా ఏమీ చూసుకునే అవసరం లేకుండా ఆ 2 రోజుల్లో ఉదయం నుండి అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఎప్పుడైనా సరే ఏ సమయంలోనైనా కూడా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించవచ్చు అని పెద్దవారు అలాగే శాస్త్రాల్లో సూచించటం జరిగింది. అలాగే పిల్లలకి అక్షరాభ్యాసం చేయించేటప్పుడు
వారికి తెల్లని వస్త్రాలను ధరింపజేసి పిల్లలతోటి అమ్మవారికి ఏదైనా తెలుపు రంగులో ఉండే నైవేద్యాన్ని నివేదన చేయించండి. ఈ రోజున సరస్వతీదేవిని తెల్లని పుష్పాలతో పూజించి తెలుపు రంగు వస్త్రాలను సమర్పించి చందనాన్ని, క్షీరాన్నాన్ని, పేలాలు, నువ్వులుండలు, అటుకులు, చెరుకు ముక్కల్ని నివేదన చెయ్యాలని స్వయంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నారదులకు చెప్పినట్లుగా శ్రీమద్ భాగవతము ద్వారా మనకు తెలుస్తుంది. ఈ రోజున చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాన్ని ఇంటిలో కానీ లేదా సరస్వతి అమ్మవారి ఏదైనా క్షేత్రంలో కానీ చేయిస్తే పిల్లలు చదువులో బాగా రాణించి చక్కని పదవులను అధిరోహిస్తారు. ఈ రోజున మీకు వచ్చిన సరస్వతీదేవి అమ్మవారి మంత్రాలను పఠించటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరి డివోషనల్ ఛానల్.